అందరికీ నమస్కారం. ముందుగా మొన్న ఎలక్షన్స్ని సజావుగా పూర్తి చేసినటువంటి అధికారులని, శాంతి భద్రతల్ని కాపాడినటువంటి పోలీస్ శాఖ వారిని ముందుగా అభినందిస్తూ ఉన్నాను. ఎలక్షన్స్ అన్ని కూడా చక్కగా చేసిన దానికి. అలాగే నా మీద అభ్యర్థిగా నిలబడి గెలిచినటువంటి నరేంద్ర వర్మన్ కూడా ప్రత్యేకంగా నా అభినందనలు పత్రిక వ్యక్తం చేస్తున్నాను. వ్యక్తిగతంగా ఆల్రెడీ తెలియజేశాను. ఆల్రెడీ పత్రిక మరొకసారి వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. బాపట్లో అనేక రాజకీయ పార్టీలు చిన్న పెద్ద అన్ని తలబడిన, ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, మరి జరిగినటువంటి ప్రధానమైనటువంటి పోటీలో చాలా సమయం పాటించి రెండు పార్టీల తరఫున వాళ్ళ పార్టీల గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి క్యాడర్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తాం. ప్రజాస్వామ్యంలో ఇది ఒక ప్రక్రియ, తప్పకుండా దీన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా తరఫున నా గెలుపు కోసం, జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఆయన ఆలోచనల్ని కొనసాగించేటువంటి క్రమంలో నిర్విరామంగా పనిచేసినటువంటి కార్యకర్తలు, నాయకులు అందరినీ కూడా చేతులెత్తి నమస్కరించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గెలిపోవడంలో సహజంగా ఉంటాయి, ఒకటి గెలుస్తాం, ఒకటి ఓడతాం. అది ఎప్పుడు కూడా మనకి పెద్ద దాని గురించి బాధపడకూడదు. 23 సీట్లతో నిలబడినటువంటి చంద్రబాబు నాయుడు తిరిగి ఈరోజు అధికారంలోకి వచ్చారు. అలాగే రేపు 11 సీట్లతో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అధికారంలోకి రారు అని అనుకోవడానికి ఉండదు. ఇదంతా కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకువెళ్తాం అనేది చాలా ముఖ్యం. ప్రజలు ఇచ్చేటువంటి తీర్పుని గౌరవించాలి ఎవరైనా సరే. ఇది ఎవరికి పెద్ద విజయంగానూ ఒకరికి అపజయంగానూ భావించకూడదు. ప్రజలు ఎందుకు ఇటువంటి తీర్పుని ఎందుకు ఇచ్చారు, ఏంటి వాళ్ళు మనం చేసినటువంటి నష్టం ఏంటి, వాళ్ళకి కలిగించినటువంటి ఇబ్బంది ఏంటి, కష్టం ఏంటి అనేవన్నీ కూడా ఈరోజు మేము ఆలోచించుకోవాల్సిన సమయం. ఒకసారి కొంచెం బాధేస్తూ ఉంటుంది, అంటే మనం అంత తప్పు చేసామా, ఇన్ని వేల ఓట్లతో ఓడిపోయి అంత పెద్ద తప్పు చేసామా అని ఆలోచించినప్పుడు అనేక అనుమానాలు ఇవన్నీ కూడా దారితీస్తూ ఉంటాయి. ఏదైనా మనం ఇవాళ ఎలక్షన్ జరిగిన తర్వాత వాళ్ళు గెలిచారు. ఆ గెలుపుని అభినందిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. క్యాడర్ అందరికీ నేను చెప్పేది ఒకటే, ప్రతి దగ్గర నుంచి మేము వేసిన ఓట్లేమే, మా ఊళ్ళో ఇలా అనుకోలేదు, ఇలా అయింది అనేటువంటి మాటలు ఈరోజు క్యాడర్లో చాలా బాధపడుతున్నారు. ఆశ్చర్యానికి గురి అవుతూ ఉన్నారు. చేసినటువంటి పనులన్నీ ఏమైపోయాయి, చేసినటువంటి ఇంత లబ్ధి ఏమైంది, ప్రజల్లో ఇంత అసంతృప్తి ఉన్నది అని మనం ఎందుకు కనిపెట్టలేకపోయింది, లేకపోతే వీళ్ళని ఏం మోటివేట్ చేసింది పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి, జగన్ కాదనుకొని చంద్రబాబు నాయుడిని ఏ విధంగా నమ్మారు, ఎలా నమ్మారు, అసలు ఇన్నిసార్లు చూసినటువంటి వ్యక్తి, ఏ రోజు కూడా ఒక మాట మీద నిలబడినటువంటి వ్యక్తి, ఇప్పుడుకి అప్పుడు అబద్ధాల పునాది మీద పోరాటం చేసినటువంటి పార్టీ వ్యక్తి, ఒక నీతివంతమైన నిజాయితీతో కూడుకొని చెప్పిన మాటల్లా మర్చిపోకుండా ప్రతిదీ పూర్తి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పక్క, ఎన్నో చెప్పి ఏవో కొన్ని చేసి మేమే చేసామని చెప్పినటువంటి వ్యక్తి ఇంకో పక్క, వాళ్ళ మధ్య పోటీ జరిగితే ఆ మాత్రం మనం ఆ విచక్షణ మనం ఎక్కడ మనం మిస్ అయ్యాం. మన పిల్లలు బాగా చదువుతూ ఉన్నారు, ప్రచారంలోకి వెళ్ళినప్పుడు పిల్లల్ని అడుగుతూ ఉంటే టాలెంట్ ఎంత చక్కగా వినియోగిస్తూ ఉన్నారు.
అసలు ఎంత ఆరోగ్యంగా కనపడుతున్నారు. ఆ న్యూట్రిషన్ మీల్ గురించి ఎంత శ్రద్ధ తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిల్లల్లో ఆరోగ్యం మనకు తొలికిస్తాడుతూ ఉంది. ఇంతకుముందు కన్నా బెటర్గా క్వాలిటీ కనపడుతూ ఉంది. ఇవన్నీ ఆ తల్లిదండ్రులకి గుర్తు రాలేదా, కనపడలేదా? చాలా ఆశ్చర్యం వస్తుంది. పోనీ అభివృద్ధి జరగలేదు అని అంటే బాపట్ల జిల్లా తీసుకొని వచ్చాం. ఆ జిల్లా తెచ్చినటువంటి క్రమంలో హైవేస్ వాళ్ళని పట్టుకొని 4 లేన్ హైవేస్ తీసుకొని వచ్చాం. ప్రతి గ్రామంలో సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు అద్భుతంగా తీర్చిదిద్దాం. ఇవాళ 100 పడకలు ఉన్నటువంటి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వాళ్ళు ఒకసారి వెళ్ళి చూడండి. ఏ రోజైనా ఐసీయూ బెడ్స్ ఉన్నాయా? మరి అవన్నీ ఇంత మనం డెవలప్మెంట్ ఒక్కో పక్క దాదాపు మెడికల్ కాలేజ్తో కలుపుకుంటే 12,000 కోట్ల రూపాయల డెవలప్మెంట్ ఓడించచ్చు, కాదన్నట్లేదు. ఒకవేళ రఘుపతి తప్పు చేస్తే ఇదేంటి, ఏమి మనం చేసి ఏం తప్పు చేస్తామని చెప్పి కొంచెం ప్రజలు కూడా మభ్యపెట్టబడ్డారని దాంట్లో గురేంటని ఒకటి. టెక్నికల్గా దెర్ మస్ట్ బి సంథింగ్ వెరీ రాంగ్ విత్ ద మిషన్స్ సంథింగ్. మనం దానికైతే సరైనటువంటి ఆధారాలు లేక మనం మాట్లాడుకోవద్దు. కానీ మనకు వచ్చేటువంటి విషయాలు చూస్తే ప్యాలీ లాంటి ఊళ్ళో వన్ సైడ్ జరిగేటువంటి ఊళ్ళో కూడా 25 ఓట్లు మైనస్కి వెళ్ళిందంటే ఏమైనట్టు కదా, ఏం జరిగినట్టు? అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఓట్లు వేసామని చెప్పి ముట్టుకుంటూ ఉంటే మరి వాళ్ళ ఓట్లన్నీ ఎటుపోయినట్టు, ఏమైనట్టు? పేదపూడి గ్రామంలో, ప్యాలీ గ్రామంలో, వన్ సైడ్ ఉండేటువంటి గ్రామంలో మచ్చుక్కి మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి వచ్చేటువంటి సమాచారం చూస్తుంటే మా ఓట్లేమని అడుగుతుంటే చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే వాళ్ళందరికీ మేము ఒకటే విన్నపం చేస్తాము, ప్రశాంతంగా ఉండండి. చంద్రబాబు నాయుడు గారు చాలా మాటలు చెప్పారు. ఇదే సచివాలయం, ఇదే వాలంటరీ వ్యవస్థను కొనసాగిస్తారన్నారు. 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా బాగా పనిచేసేటువంటి మరి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అయితే అప్పుడే కోత పెట్టి గ్రామానికి 5 మంది అంటున్నాడు. 15 మంది స్థానంలో 5 మందిని తీసుకుని వస్తే మరి వాళ్ళ సర్వీస్ ఈ రకంగా చేయాలో ఏం చేస్తారో మనం ఆలోచన చేద్దాం. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులు నేను చెప్పేది, అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి పథకాలు అందేలాగా ఒత్తిడి తెచ్చేటువంటి బాధ్యత, వాడి చేత అప్లికేషన్ పెట్టించేటువంటి బాధ్యత. ఒకవేళ తెలుగుదేశం పార్టీ హయాంలో వాలంటీర్ల సంఖ్య తగ్గి ప్రజలకి అసౌకర్యం ఏర్పడ్డా దా బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకోమని, కార్యకర్తలు తీసుకోమని చెప్పి 18 ఏళ్ళకే 1,500 రూపాయలు ఇస్తున్నటువంటి ఆడపిల్లకి ఇస్తున్నటువంటి ఆ 18 ఏళ్ళు నిండినటువంటి ఆడపిల్లలందరి చేత అప్లికేషన్ పెట్టించండి. 50 ఏళ్ళకే బీసీలకి పెన్షన్ ఇస్తున్నటువంటి బీసీ సోదరుల చేత ఆ తెలిసినటువంటి వాళ్ళకి, తెలియనటువంటి వాళ్ళందరి చేత అప్లికేషన్లు పెట్టి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరికీ పెన్షన్ వచ్చేటట్టు చేద్దాం. మరి బోల్డ్ అంత పని చెప్పాడు, బోల్డ్ అంత పని అప్పు చెప్పాడు. ఆ వాలంటీర్లుగా మనమే వాలంటీర్లుగా తయారవుదాం. మన జీతపత్యం లేకపోయినా పర్వాలేదు. టీడీపీ ఏదైతే చెప్పి అధికారంలోకి వచ్చిందో, ఏదైతే ప్రజల్ని మభ్యపెట్టిందో, మాయ చేసిందో, మెప్పించిందో అది భవిష్యత్తులో తేలుతుందని ఆశిస్తూ ఉన్నాను. ఆ క్రమంలో ఒక బాధ్యత గల అపోజిషన్ పార్టీగా ప్రజల పక్షం నిలబడి అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చే విధంగా ఖచ్చితంగా మా వాణి వినపడుతూనే ఉంటుంది. మా నాయకులందరూ కూడా ప్రశాంతంగా ఒక 6 నెలలు, సంవత్సరం ఒక హనీమూన్ పీరియడ్గా వదిలేసింది. వాళ్ళు ఏం చేస్తారు కాస్త వెయిట్ చూద్దాం. ఒక